అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో మనకి మాఘ పౌర్ణమి రాబోతుంది కదండి. అలా మనకి మాఘమాసంలో పౌర్ణమి చాలా శక్తివంతమైనదిగా చెప్తారు. ఆ రోజు మనకి శుక్రవారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజండి. ఆ రోజు మనం లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. ఆ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఎలా పూజించాలి, పాటించవలసిన నియమాలు ఏంటి అనే పూర్తి విషయాలు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. అలాగే ఆ రోజు పౌర్ణమి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేమి విషయాలు చేయాలని కూడా నేను షేర్ చేస్తున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో చాలా పూజా సామాగ్రి అనేది అవైలబుల్ ఉన్నాయండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నేను ఫుల్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే స్క్రీన్ మీద నెంబర్ కూడా ఇస్తున్నాను కదా, ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. దయచేసి కాల్స్ చేయకండి. అలాగే ఓన్లీ మీకు పూజా సామాగ్రి కావాలంటేనే మెసేజ్ చేయండి. అంతేగాని డౌట్స్ కోసం అయితే మన ఛానల్లో కమెంట్ పెట్టండి, నేను రిప్లై అనేది ఇస్తాను. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మాఘ పౌర్ణమి అనేది చాలా విశేషమైనది కాబట్టి ఈరోజు నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం, దానాలు చేయడం, లక్ష్మీదేవిని పూజించడం, అలాగే రాత్రి సమయంలో చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి పూజ చేయడం అనేది చాలా మంచిదండి. అలాగే ఈరోజు అంటే మాఘ పౌర్ణమి రోజు అంతా ఏమేం చేస్తారనే విషయాలు కూడా నేను చెప్తానండి. ముఖ్యంగా ఈ లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తే మనకి ఐశ్వర్యం, ఆరోగ్యం లభిస్తుంది కదండి. మాఘమాసంలో పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అంటే పౌర్ణమి తిథి మనకి ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3:33 ప్రారంభమై ఫిబ్రవరి 24వ తేదీ శనివారం సాయంత్రం 5:54 వరకు ఉందండి మాఘం పౌర్ణమి గడియలు అనేవి. అంటే మనం మాఘ పౌర్ణమి పూజ అంటే సాయంత్రం ప్రదోష సమయంలో చేయాలి కాబట్టి మనకి ఫిబ్రవరి 23 శుక్రవారం మాత్రమే మనం ఈ పూజ చేయాలండి. అయితే ప్రదోష సమయం అంటే సాయంత్రం 5:30 నుండి 7 గంటల లోపల మనం ఈ పూజ చేయాలి. అయితే అమ్మవారికి పూజ మనం పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే విడిగా పీఠం పెట్టుకొని కూడా మీరు పూజ చేసుకోవచ్చు అండి. అయితే మనం పూజ చేసే స్థలాన్ని ఇలా గోపంచకంతో కానీ, గంగాజలంతో కానీ, రోజ్ వాటర్తో కానీ శుద్ధి చేయాలండి. ఈ మూడు కూడా మన పూజా సామాగ్రి అనేది అవైలబుల్ ఉన్నాయండి. ఆ తర్వాత మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ శుభ్రంగా వీటిని కొంచెం కొంచెంగా వేసి అప్పుడు శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసి అప్పుడు మనం పూజ అనేది చేయడానికి పసుపును అనేది రాయాలి. ఈ పసుపు కూడా నేను డైరెక్ట్గా పసుపు కొమ్ముల్ని నేనే తీసుకొని వెళ్ళి మిల్లుకి తీసుకొని వెళ్ళి ఆడించి అందులో ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ యూజ్ చేయకుండా డైరెక్ట్గా అనేది మీకు అందిస్తున్నానండి. అయితే ఇప్పుడు నేను ఇక్కడ పసుపు రాయటం లేదు, టైల్స్ కదా, పసుపు రాస్తే మరకలు ఉండిపోతున్నాయి. అందుకని నేను ఇక్కడ జాజునైతే రాస్తున్నానండి. ఈ జాజు లేదంటే జేగురు అంటారు, ఇది కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయండి. జాజు పొడి, నాము పొడి కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇక నేను మొత్తంగా జాజున్ అనేది ఈ విధంగా రాసుకున్నానండి. ఇప్పుడు చక్కగా బియ్యం పిండితో అమ్మవారికి ఎంతో ఇష్టమైన అష్టదళ పద్మాన్ని వేసుకుంటున్నాను. అలా వేయడం వల్ల మనకి అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద కలుగుతాయి అన్నమాట. అలాగే మనం బియ్యం పిండితోనే ఎందుకు వేయాలి అంటే బియ్యం పిండి అనేది చిన్న చిన్న జీవులకు అనేది ఆహారం అండి. అందుకని మనం బియ్యం పిండి వేయడం వల్ల పరోక్షంగా ఆ చిన్న జీవుల యొక్క ఆశీర్వాదం కూడా మనకి లభిస్తుంది అనమాట. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు కదా, అలా మనం చిన్న చిన్న జీవులు కూడా ఇలా బియ్యం పిండి ముగ్గు వేయడం వల్ల మనం వాటికి ఆహారాన్ని అందిస్తున్నట్టు అని చెప్తారు. అందుకని బియ్యం పిండితో ముగ్గు వేయమని చెప్తారనమాట. చక్కగా నేను అష్టదళ పద్మాన్ని వేసి మన ఛానల్లో ఉండే పసుపు కుంకుమతో అనేది అలంకరిస్తున్నానండి. పసుపు చూసారు ఎంత మంచి కలర్గా ఉందో. చక్కగా మనం పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. అయితే మనం ఇలా ముగ్గు వేయడం వల్ల ఆ మహాలక్ష్మీదేవి ఆనందపడుతుందండి, ప్రీతి చెందుతుందనమాట. చక్కగా ఇలా ముగ్గు వేసిన తర్వాత మనం అలా వదిలేయకూడదండి. 4 వైపులా కూడా మనం గీతలు కానీ లేదు అంటే డిజైన్స్ కానీ వేసుకోవాలన్నమాట. అలా గీతలు డిజైన్స్ వేయకపోతే వాటిని అశుభ కార్యాలకు మాత్రమే వేస్తారు అలాగా. అందుకని మనం ఈ పక్కనే 4 వైపులా 4 గీతలు అనేది తప్పకుండా వేసి ముగ్గు అనేది పెట్టుకోవాలండి. అలాగే మనం పీట ఏదైతే పెట్టాలనుకుంటున్నామో పీఠం మీద ఆ పీటను కూడా చక్కగా ముగ్గులు వేసి బియ్యం పిండితో అనేది అలంకరించుకోవాలి. మనం ఎక్కువ పసుపు కుంకుమ వాడడం వల్ల అమ్మవారు చాలా ఆనందంగా ఉంటారండి. ఇక్కడ కూడా నేను పద్మ ముగ్గు అనేది వేసుకున్నాను. వేసుకొని చక్కగా పసుపు కుంకుమలతో అయితే అలంకరించానండి పీటని. ఈ పీటని మనం అక్కడ సిద్ధం చేసుకున్నాం కదా, ఆ ప్లేస్లో అనేది పెట్టుకుంటున్నాను.
ఈ విధంగా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీని మీద ఎరుపు రంగు క్లాత్ కానీ లేదంటే పసుపు రంగు క్లాత్ కూడా మీరు వేసుకోవచ్చు. మనం ఇలా ముగ్గులు పెట్టడం వల్ల లక్ష్మీ కళ అనేది వస్తుందండి. అలా పెట్టడం వల్ల మనకే ఎందుకంటే అలా అలంకరిస్తే మహాలక్ష్మీదేవికి అందంగా అలంకరిస్తే చాలా ప్రీతి చెందుతుంది. అయితే ఇక తర్వాత పీఠం మీద నేను ఇక్కడైతే క్లాత్ వేయడం లేదండి, ఒక తమలపాకు అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారి చిత్రపటాన్ని పెట్టాలనుకుంటున్నాను, అందుకని తమలపాకు మీద కొంచెం బియ్యం వేసానండి. ఇవి కొత్త బియ్యం, మనకి ఈ సమయంలో కొత్త బియ్యం దొరుకుతాయండి, మనకు అన్ని ప్రొవిజన్ షాప్స్లో ఉంటాయి. ఆ కొత్త బియ్యాన్ని వేయండి, చాలా మంచిదనమాట. తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు అనేవి వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ అమ్మవారి ఫోటోకి నేను చక్కగా పసుపు కుంకుమలతో అనేది బొట్లు పెట్టుకున్నానండి. ఈ ఫోటో అమ్మవారి ఫోటో, లక్ష్మీదేవి ఫోటో అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి చక్కగా పెట్టుకోండి. లేదు అంటే విఘ్నేశ్వరులు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఉన్న ఫోటో పెట్టుకోవచ్చు, లేదంటే లక్ష్మీనారాయణల ఫోటో పెట్టుకోవచ్చు, వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవచ్చు. ఇలా మీరు ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో అనేది అమ్మవారి ఫోటో పెట్టుకోండి. పూజ గదిలో చేసుకుంటే అక్కడే ఉంటుంది కాబట్టి పర్వాలేదండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అమ్మవారికి మీ దగ్గర ఉన్న నగలు కానీ జ్యువెలరీ ఏమైనా ఉంటే వేయొచ్చు. నేను ఇక్కడ మన ఛానల్లో అవైలబుల్ ఉన్న చక్కగా ఈ యొక్క దండను అనేది వేస్తున్నానండి. చూడడానికి చాలా అందంగా ఉంది, ముత్యాలతో చేసిన అంటే అన్నట్టే ఉందన్నమాట. మనం ఇలా వేయడం వల్ల అమ్మవారు చాలా కళగా కనబడతారు. చూడండి ఎంత బాగున్నాయో కదా. ఈ విధంగా నేను దండనైతే వేసుకొని తర్వాత పువ్వులతో అనేది అలంకరించుకుంటున్నానండి. ఇక్కడ చామంతులు అలాగే గులాబీలతో అనేది అమ్మవారిని అలంకరిస్తున్నాను. మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అనేది అలంకరించుకోండి. ఇక మనం ముందుగా వినాయకుడు కూడా పూజ చేసుకున్న తర్వాత కులదేవతకి, గ్రామదేవతలకి, పితృదేవతకి నమస్కారం చేసుకోవాలండి. ఇక అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమనైతే ఇక్కడ పెట్టుకుంటున్నాను. మాఘమాసంలో పౌర్ణమి రోజున నదీ స్నానాలు చేయాలి. ఎప్పుడు అంటే సూర్యుడు ఉదయించక ముందే మనం నదీ స్నానాలు చేయాలండి. ఇలా చేయడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పూర్వజన్మల్లో పాపాలు ఏమైనా ఉంటే, లేదు అంటే ఈ జన్మలో ఏమైనా తెలిసి తెలియక ఏమైనా పాపాలు చేస్తే ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయని అంటారు. అలాగే ఈరోజు నదీ స్నానం కానీ సముద్ర స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు ఉన్నా కూడా అవి తగ్గిపోతాయని చెప్తారండి. ఎందుకంటే ఈ మాఘ పౌర్ణమి రోజు దేవతలంతా కూడా భూలోకానికి వచ్చి స్నానం చేస్తారని, వారి శక్తులు ఈ జలాల్లో ఉంటాయని చెప్తారండి. అందుకని నదీ స్నానం చాలా ముఖ్యమైనదిగా చెప్తారు. ఇక నేను ఇక్కడ విఘ్నేశ్వరుడు పూజ కోసం ఈ మధ్య తీసుకున్నానండి, చిన్న విఘ్నేశ్వరుడు బొమ్మ అనమాట. అది విగ్రహం అనేది పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత లక్ష్మీదేవి విగ్రహం అనేది పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టండి, లేదు అంటే పర్వాలేదు. ఇక ఆ స్వామి అమ్మవార్లు కూడా నేను పసుపు కుంకుమలు అనేవి పెట్టుకుంటానండి. ఇక తర్వాత చిన్ని ఏనుగులు అనమాట, లక్ష్మీ అమ్మవారిని తీసుకున్నప్పుడే ఈ చిన్న ఏనుగులు కూడా తీసుకున్నాను, అవి కూడా ఇక్కడ పెట్టాను. ఇక తర్వాత చక్కగా పువ్వులతో అనేది అలంకరించుకోండి. ఒకవేళ మీరు నదీ స్నానానికి వెళ్ళి స్నానం చేయలేము అనుకున్న వాళ్ళు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు కళ్ళుప్పు కానీ, లేదు అంటే మీ దగ్గర ఏమైనా నదుల్లో తెచ్చిన నీళ్ళు ఏమైనా ఉన్నా, సముద్రం నీళ్ళు ఏమైనా ఉన్నా, గంగాజలం ఏమైనా సరే చక్కగా అవి కొంచెం వేసుకొని మీరు స్నానం అనేది చేయొచ్చు. అయితే సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం చేసేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా మంచిదండి. ఆ తర్వాత మీ దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ, లేదు అంటే విష్ణు ఆలయంలో కానీ వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. ఇక ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదని చెప్తా ఉండారండి. అలా ఉండలేని వాళ్ళు అల్పాహారమైనా తీసుకొని ఉండొచ్చు. ఇక సాయంత్రం సమయంలో మనం లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే రాత్రి సమయంలో చంద్రుని పూజించాలండి. చంద్రుడికి అర్ఘ్యం అనేది మనం సమర్పించాలి. ఈ పూజ ఎలా చేయాలని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇవండి ఈరోజు పూర్తిగా చేయవలసిన విషయాలు. అలాగే ఇవన్నీ పూర్తిగా చేయడం వల్ల మనకు అంతా మంచి జరుగుతుందన్నమాట. ఇక ఈ విధంగా నేను కుబేర దీపాలు అయితే ఇక్కడ పెట్టుకున్నానండి. అందులో నువ్వుల నూనె వేశాను. మీరు కావాలంటే ఆవు నెయ్యి, కొబ్బరి నూనె కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇక నేను ఎరుపు వత్తులతో అమ్మవారికి దీపారాధన చేస్తున్నానండి. ఎరుపు వత్తులు కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. ఇక అగరబత్తులతో నేను దీపారాధన చేస్తున్నాను. అగరబత్తులు కానీ ఏక హారతి కానీ మీరు దీపం అనేది వెలిగించవచ్చు అనమాట.
ఈ విధంగా దీపారాధన చేసుకొని ముందుగా మీరు ఇక్కడ 2 దీపాలే నేను పెట్టి చూపించానండి. మీకు కావాలంటే 4, 6, 9 ఇలా మీరు ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. అయితే చాలామంది పూజ అనగానే భయపడుతూ ఉంటారు కదా! అందుకని నేను సింపుల్‌గా అనేది ఇప్పుడు 2 దీపాలు పెట్టే మీకు చూపిస్తున్నాను. ఆ తర్వాత కొన్ని అక్షంతలు దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత విఘ్నేశ్వరుడికి కొంచెం పసుపు, కుంకుమ, అక్షతలు సమర్పించి స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు గానీ, మంత్రాలు గానీ చదువుకుంటూ పూజ అనేది చేసుకోండి. పూజ చేసిన తర్వాత స్వామివారికి మనం ధూపం అనేది చూపించాలన్నమాట. ధూపం చూపించి మనం తర్వాత నైవేద్యం అనేది సమర్పించాలి. స్వామివారికి పళ్ళు కానీ, పాలు కానీ, బెల్లం కానీ మనం నైవేద్యంగా సమర్పించవచ్చండి. బెల్లం సమర్పిస్తే చాలా చాలా మంచిది అనమాట. ఇక్కడ నేను బెల్లాన్ని స్వామివారికి చూపించి నైవేద్యం సమర్పిస్తున్నాను. ఇక్కడితో మన గణపతి పూజ అయిపోయిందండి. ఇప్పుడు అమ్మవారికి, లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. ఇక అమ్మవారికి నేను ఈరోజు చిట్టి గాజులు, అలాగే తామర గింజలు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలతోటి, అలాగే గురువింద గింజలతోటి ఈరోజు అమ్మవారికి అష్టోత్తరం అనేది చదువుకుంటూ పూజ చేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయండి. తామర గింజలు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, గురువింద గింజలు అనేవి మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఏకాక్షి నారికేళం, శ్రీఫలం కూడా, రుద్రాక్షలు ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. ఇక ఈ విధంగా నేను లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పూజ చేసుకుంటున్నాను. ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ అష్టకం, అలాగే శ్రీ సూక్తం, అలాగే మీరు లక్ష్మీ సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, అలాగే లలితా సహస్రనామ స్తోత్రం, కనకదార స్తోత్రం సాయంత్రం సమయం పూజ చేసుకుంటున్నాం కాబట్టి కనకదార స్తోత్రం చేస్తే చాలా మంచిదండి. నేను ఇక్కడ కుంకుమతో కనకదార స్తోత్రం చదువుతూ పూజ అనేది చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇవన్నీ లేకపోయినా మీరు కుంకుమతో లేదు అంటే అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు. ఇక తర్వాత అమ్మవారికి ధూపం అనేది చూపిస్తున్నానండి. అగరబత్తులు ధూపం లేదు, ధూప్ స్టిక్తో అయినా ధూపం చూపించవచ్చు. ఈరోజు అమ్మవారికి సుగంధభరితమైన పువ్వులు, సుగంధ పరిమళాలు కలిగే సుగంధ ద్రవ్యాలు ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఇక అమ్మవారికి ఇక్కడ నేను అరటిపళ్ళు, తాంబూలం సమర్పిస్తున్నాను. మీరు ఇక్కడ అమ్మవారికి పరమాన్నం కానీ, క్షీరాన్నం కానీ, లేదు అంటే దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగలి ఇలా మీరు ఏదైనా సరే అమ్మవారికి సమర్పించవచ్చండి. ఇక సమర్పించిన తర్వాత అమ్మవారికి నేను ఈరోజు పచ్చకర్పూరంతో నేను హారతి అనేది ఇస్తున్నానండి. పచ్చకర్పూరం కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉంది. ఇక పచ్చకర్పూరంతో అమ్మవారికి పూజ అనేది చేసుకుంటున్నాను. ఇక ఇక్కడ నేను చూపించిన ఈ పసుపు, కుంకుమ అనేది పసుపు వచ్చేసి దైవాకర్షణ పసుపు అండి. ఇందులో నేను కొన్ని వస్తువులు మిక్స్ చేశాను, చాలా బాగుంటుంది స్మెల్. ఇక కుంకుమ గోరోజనం కుంకుమ అండి. ఇక అమ్మవారికి దశాంగం అండి. దశాంగంతో ధూపం అనేది ఇస్తున్నాను. అమ్మవారికి సుగంధభరితమైన పరిమళం అంటే చాలా ఇష్టం కదా, అందుకని నేను ఇక్కడ దశాంగంతో ధూపం ఇస్తున్నాను. దశాంగం కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి. నేను చూపించే ప్రతి వస్తువు మన ఛానల్లో అవైలబుల్ ఉంది. మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను లిస్ట్ అనేది మీకు ఇస్తాను. లేదు అంటే డిస్క్రిప్షన్లో కూడా మీకు లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడ చూడండి. ఇక తర్వాత ఒక పువ్వు అలాగే కొన్ని అక్షింతలు తీసుకొని అమ్మవారికి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని చెప్పి నమస్కారం చేసుకోండి. ఈరోజు దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. గ్రహ సంబంధ దోషాలు ఏమైనా ఉంటే వారు ఈరోజు ఆయా గ్రహానికి సంబంధించిన వస్తువులు కనుక దానం చేస్తే చాలా మంచిదండి. అన్ని దోషాలు పోతాయన్నమాట. ఆ తర్వాత ఈరోజు అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యం పెట్టడం చాలా మంచిదండి. ఆ తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకొని మా పూజలో ఏమైనా లోపాలు ఉంటే క్షమించమని వేడుకోవాలి. అలాగే మనం పూజ ఎలా చేసినా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలండి. మనకి ఇక్కడ భక్తి కూడా ప్రధానం. అమ్మవారికి పూజ చేసిన తర్వాత తప్పకుండా చంద్రుడికి కూడా మనం పూజ చేయాలి. ఆ వీడియో నేను నెక్స్ట్ షేర్ చేస్తాను. మన ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతోటి, అష్టైశ్వర్యాలతోటి ఉండాలంటే తప్పకుండా అమ్మవారిని అనేది పూజించడం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. ఎందుకంటే మాఘ పౌర్ణమి అనేది చాలా విశేషంగా చెప్తారండి. ఈ పౌర్ణమికి మాత్రమే ఇలా చేసుకోవాలంటే లేదండి, మీరు ప్రతి పౌర్ణమి కూడా అమ్మవారిని ఈ విధంగా పూజించాలి. అలాగే పౌర్ణమి రోజు చంద్రుని కూడా పూజించడం వల్ల మనశ్శాంతి అనేది కలుగుతుందండి. అదండి ఈరోజు వీడియో. అలాగే మన ఛానల్లో ఉండే అన్ని పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి. కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. అదండి, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తానండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ధన్యవాదాలు. స్వస్తి.